ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న PVR TV9 న్యూస్ కు స్వాగతం. క్యాంపెయినింగ్ తర్వాత చెన్నూరు రావడం జరిగింది. KGBV స్కూల్లో, కాలేజ్, హాస్టల్ మూడు కూడా చాలా చక్కగా కట్టిన ఇన్స్టిట్యూషన్ జైపూర్లో దాన్ని ప్రారంభించి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో మొన్న 50,000 టీచర్లను భర్తీ చేయడం జరిగింది. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము నిధులు శాంక్షన్ చేస్తున్నారు. నేను చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని చోట్ల నాళ్లలో రోడ్స్ కోసము పోయిన సంవత్సరము కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరము విద్య కోసము, విద్యా రంగంలో అన్ని చోట్ల కూడా సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయ్యే వరకు టైం అవుతుంది, అప్పటి వరకు విద్యార్థులకు ఒక మంచి వాతావరణం కల్పించి వీళ్ళకు మంచి విద్య నేర్పించేలాగా అన్ని చోట్ల కూడా నిధులు పెట్టడం జరిగింది. మొన్న డిగ్రీ కాలేజ్లో కూడా 2 కోట్ల రూపాయలు కావాలంటే వారికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. ఇంటర్మీడియట్ లో కూడా చెన్నూరులో అక్కడ 1 కోటి రూపాయలు కావాలంటే అక్కడ 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించాం. సో అన్ని చోట్ల కూడా విద్య ఎక్కడైతే అవసరమో, కోట్పల్లిలో 50 లక్షలు, ఆర్కేపురంలో 50 లక్షలు, అంటే ఈ సంవత్సరము ఇంకా ఎక్కువ నిధులు పెట్టడానికి కూడా అవకాశం ఉంది.